मन गोविंद गोपाल भज मन गोविंद गोपाल भज मन गोविंद गोपाल भज मन गोविंद गोपाल। హలో ఎవ్రీవన్. సో ఇండియాలో మా లాస్ట్ ట్రిప్ తిరుపతి వెళ్తున్నాము ఫ్యామిలీ అందరం కలిసి. అండ్ ఒకసారి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నాక అండ్ మళ్ళీ మేము జర్మనీ వెళ్ళిపోతాము. సో ఇప్పుడైతే తిరుపతి కింద మనం చెకింగ్ దగ్గర ఉన్నాము. సో అండ్ మార్నింగ్ తిరుమల వచ్చి కాటేజ్ ఒకటి తీసుకుని అక్కడ ఫ్రెష్ అయ్యి మన దర్శనం స్లాట్ వచ్చి మధ్యాహ్నం 2 o'clockకి. సో ఆ టైం కల్లా రెడీ అయ్యి అండ్ మేము లైన్లోకి అయితే వెళ్ళిపోయాము. మాకు 4 hours పట్టింది. మేము గురువారం వెళ్ళాము దర్శనానికి. సో 4 hours దర్శనం అంతా చేసుకుని అందరం మళ్ళీ బయటకు వచ్చాము. సో ఇప్పుడైతే మాకు దర్శనం చాలా బాగా జరిగింది. మేము గురువారం వెళ్ళాము. అయితే మాకు తెలియదు ఏంటంటే గురువారం నిజరూప దర్శనం ఉంటుంది. సో స్వామివారు అలంకారం లేకుండా ఉంటారు. సో ఆ విషయం మాకు తెలీదు. మేము వన్స్ అక్కడికి వెళ్ళిన తర్వాత దర్శనం అయిన తర్వాత తెలిసింది. సో ఎవ్రీ గురువారం ఇలా నిజరూప దర్శనం అనేది ఉంటుంది అని. సో మీరు ఎప్పుడైనా వెళ్ళేటప్పుడు ఒకవేళ గురువారం వస్తే మీరు స్వామివారిని దర్శించుకోండి. సో ఇప్పుడైతే మా దర్శనం అయిపోయి ప్రస్తుతానికి మేము వెంగమాంబ సత్రానికి వెళ్తున్నాము. సో అక్కడ కొంచెం ఫుడ్ తీసుకున్న తర్వాత మళ్ళీ పక్కనున్న ప్లేసెస్ చూడాలి. సో వెంగమాంబ సత్రంలో అన్లిమిటెడ్ ఫుడ్ ఉంటుంది మార్నింగ్, మధ్యాహ్నం అండ్ నైట్ కూడా. సో అక్కడ మేము కొంచెం ఫుడ్ తీసుకుని మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత మాడ వీధుల్లో వెంకటేశ్వర స్వామిని ఊరేగిస్తున్నారు. సో దర్శించుకోవడానికి మళ్ళీ ఇక్కడికి వచ్చాము. అండ్ మేము ఆ సెకండ్ డే వచ్చి వకులాదేవి టెంపుల్కి వెళ్ళాము. సో టెంపుల్ వచ్చి కొత్తగా కన్స్ట్రక్ట్ చేశారు. కింద తిరుపతిలో ఉంటుంది. మనకి తిరుపతిలో నుంచి కాణిపాకం వెళ్ళే దారిలో ఉంటుంది. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు మీరు కూడా దర్శనం చేసుకోండి. నాకు రికార్డ్ చేయడానికి పర్మిషన్ లేదు అక్కడ. సో ఇలా మా తిరుపతి ట్రిప్ కంప్లీట్ అయ్యింది. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.